ఎన్నో కథలు మొదలయ్యేది పరిచయంతో, కానీ కొన్ని కథలు ముడిపడేది అక్షరాలతో. ఒకవేళ బ్రహ్మ రాసిన రాతల ప్రకారం ఒకరి రాతలకి ప్రేమలో పడితే నిజంగా ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటే, ఈ ఆలోచన చాలా బాగుంది కదా. అయితే ఈ కథను చూద్దాం. సీతాచరితం రఘు విన్యాసం. అరే ఏంట్రా మన్నాడు, ఎవరైనా లైన్ చేసాడా ఏంటి? చెవులు పోయేలా అస్తమాడు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోలేదురా. అయినా ఈ ప్రేమ పిక్చర్ గురించి మనకెందుకురా? అవునరా, మనకు ప్రజెంట్ ఎక్స్ట్రా ఎవరు లేరా? ఈ ప్రేమ మన సెట్ కావురా, పెద్ద టైం వేస్ట్ రా బాబు. ఇవన్నీ ఊహల్లోనే బాగుంటాయి. అయినా చివరి వరకు ఉంటారో లేదో తెలియని వాళ్ళ కోసం అంతసేపు వెయిట్ చేయాలా ఏంటి? అయినా ఈ మాటలు అన్నాళ్ళు ఉంటాయిలే. నా ఒపీనియన్ అయితే మార్చుకుంటారా. లవ్ ఈజ్ ఏ ఫీలింగ్, ఇట్స్ ఫూలింగ్. సరే కానీ నేను ఇంట్రడ్యూషన్ చాలు, వెళ్దాం పదండి. హలో హలో సీత, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, లైబ్రరీలో. ఎంతసేపు లైబ్రరీలో కూర్చొని పిక్చర్ రాతలు రాస్తూ ఉంటావు. ఎగ్జామ్ గురించి మర్చిపోయావా? వస్తున్నా, గుర్తుంది. సరే ఇంకా టైం అవుతుంది, ఫాస్ట్ గా రా. ఇప్పుడు కూడా రాకపోతే సార్ అస్సలు రానివ్వరు. హలో బా, చెప్పరా మామ. సినిమాకి వెళ్దాం, వస్తావా? ఎరా బుద్ధుందా? రేపు ఎగ్జామ్ పెట్టుకుని సినిమా అంటే ఏమంటారా, పోరం పోకేదా? వెళ్ళి చదువుకో. డబ్బులు నేనే పెట్టుకుంటాను రా. షో ఏంటి మామ? ఎగ్జామ్ అన్నావు, డబ్బులు నీ అన్నావు. సర్లే ఏవిజీ మ్యాట్ని. రేట్ ఏమైపోయింది, ఫాస్ట్గా వెళ్తే. రే రఘు, లాస్ట్ ఎగ్జామ్ రా, ఇదైనా బాగా రాద్దాం అనుకున్నాను రా. ఛే, పోయిందిరా. అబ్బా, సినిమాకి పోయావు, పోయిన తర్వాతైనా చదివావా? రాత్రి అంతా తప్పుడేసి పడుకున్నా, ఇంకేం రాస్తావరా? సర్లే కానీ నేనైతే బాగా రాశాను రా. అదేంట్రా, నువ్వు కూడా ఏం చదవలేదు కదరా? అలా ఒక లుక్ వేసుకో. నీ పని బాగుందిరా. సర్లే, ఏం చేస్తాం? ఏంట్రా ఈ బుక్? చుట్టూ మనుషులున్న ఆనందాన్ని అక్షరాల్లో వెతుక్కునే అమ్మాయిని నేను. ఏంట్రా అది? ఏం చేస్తున్నారా? ఎరా తిన్నాక వెళ్దామా? పదా. సర్లేరా, నేను వెళ్తాను ఇంకా. ఎవరో చూడలేదు కదా, అమ్మయ్య. చదువుదాం వద్దా? సర్లే చదువుదాం.
ఆ ఆదిత్యుడు అనగా సూర్యుడు ప్రపంచానికి వెలుగుల ముద్దులు అందిస్తుంటే ఆలస్యమైన అందంగా వచ్చిన రాత్రి మాత్రం వెన్నెల ముద్దులు బొగ్గలకి పులిమేస్తుంది. అయినా ఈ కాలం మనుషులు సరిగ్గా ప్రేమించట్లేదు అనుకుంటా. ఒక వ్యక్తిని ప్రేమించి వాళ్ళు ప్రేమించకపోతే ఇంకొకరు, వాళ్ళు కూడా ప్రేమించకపోతే ఇంకొకళ్ళు అంటూ నిజమైన ప్రేమకున్న అర్థాన్ని మార్చేస్తున్నారు. అయినా ఇలా చేస్తే ఇష్టపడి మర్చిపోవడం అంటారు, కానీ ప్రేమించడం అని ఎలా అంటారు చెప్పండి? నిజమైన ప్రేమ గొప్పతనం ఎదురు చూడటంలోనే ఉంటుంది. ఉంటుందని వనవాసాన్ని అన్నతో కలిసి వెళ్ళిన లక్ష్మణుడి కోసం తన సతి ఊర్మిళ ఎదురు చూస్తూ జగత్తుకే తెలిసేలా చేసింది కదా. అబ్బో, పెద్ద రాతలే. సో నా విషయంలో లవ్ ఈజ్ అబౌట్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ అన్నమాట. నిజమే. యారా ఏమైంది మీ గర్ల్ ఫ్రెండ్ మ్యాటరా? లేదురా, మెసేజెస్కి ఏం రెస్పాన్స్ లేదు. టైం వేస్ట్ అనిపిస్తుంది. వేరే అమ్మాయిని ట్రై చేసుకోవడం బెటర్ ఏమో. ఎరా లవ్ అన్నావు, ఇప్పుడేంటి వేరే అమ్మాయి అంటున్నావు? టైం వేస్ట్ రా, పడట్లే. మావా, నువ్వు నిజంగా లవ్ చేస్తే ఇది కాకపోతే ఇంకొంచెం ఆప్షన్స్ పెట్టుకోరా. లవ్ అంటేనే వెయిట్ చేయడం మావా. ఇట్స్ లైక్ వార్ విత్ పేషెన్స్ రా. అయినా ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఎందుకు వెయిట్ చేయాలరా? మావ, మనం ఒక గొప్ప ట్రెజర్ కోసం వెళ్తున్నప్పుడు అసలు ఈ ట్రెజర్ ఏంట్రా? నీకు చదువు దండరా. సరే నువ్వు చెప్పరా ట్రెజర్ అంటే ఏంటో. నిధిరా. ఒక గొప్ప నిధి కోసం వెళ్తున్నప్పుడు సాహసాలు చేయాలి మావా, దక్కించుకోవడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి గొప్ప నిధి కాకపోతే మన పరిస్థితి ఏంట్రా? అమ్మాయి గురించి తెలుసుకోరా. రోజు చూస్తావు కదా, థింగ్స్ అనేవి ఉంటాయి కదా, నీకు కావాల్సినవి ఆ అమ్మాయిలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీకే అర్థమవుతుంది. అయినా అంత లాంగ్ అంటే మనోడు చదువు గట్టెక్కినట్టే. బ్యాలెన్స్ చేయడం కష్టమే మావా, కానీ చేయాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా పొందడానికి అడుగులు ఎంత దూరం వేసామని ముఖ్యం కాదు, చివరి వరకు వేసామా లేదా అని. ఏం చెప్పావురా? సీత. సీత అన్నమాట పేరు. ఏంట్రా కళ్ళు తిప్పకుండా ఊరికే దీన్నే చదువుతున్నావు? చూస్తున్నా నీ వేషాలు, నీ నవ్వులు అన్నీ చూస్తున్నా. ఎవరు నేనా? అదేం లేదులే, బుక్ ఎవరా? నిజం చెప్పరా, నా దగ్గర కూడా దాస్తావా? సర్లే. సాయంత్రం ఫెస్ట్కి వెళ్దామని తండ్రి పెట్టి పడుకున్నాడు ఏంటి రైడు? ఏంట్రా పెచ్చలో నవ్వుకుంటున్నావు? లెగరా బాబు, ఒరే లెగరా. హలో, నా బుక్ పోయింది, నీ బ్యాగ్లో ఉందేమో చూడవా? పోతే పోయిందిలే, ఎప్పుడు చూడ పిచ్చి రాతలు రాస్తూ ఉంటావు. ప్లీజ్ ఒక్కసారి చూడవా? సర్లే చూస్తా. చెప్పరా. ఒరే ఆ బుక్ నీ దగ్గర ఉన్నట్టు ఆ అమ్మాయికి తెలిసిపోయిందంట్రా. ఏంటవునా? అవునరా బాబు, ఆ బుక్ కోసం నీ దగ్గరకు వస్తుందంట. తెలుకందం చూడలేదు నేను ఎప్పుడు. సీత బాగుందమ్మా. సీత, ఈ సీతా చరితం. అవును సీత, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అడుగు.
అంటే ఎప్పుడు చూడ డైరీలో ఏదో ఒకటి రాస్తూనే ఉంటావు కదా, నువ్వంటూ ఎవరిని ఎప్పుడు ప్రేమించలేదా? అలా ఏం లేదులే. ఇక నుండి ఈ కథను కలిసి రాద్దామా సీత? కనిపించే రూపాన్ని ప్రేమించడం అందరికీ తెలుసు, కానీ కనిపించని భావాన్ని ప్రేమించే అదృష్టం కొందరికి వస్తుంది. ప్రేమను అర్థం చేసుకోవడానికి పరిచయం అవసరం లేదు, ఒక అక్షరం, ఒక భావన, అవి కూడా సరిపోతాయి. అదృష్టం నన్ను చేరమని నిన్ను నా కోసం పంపింది.